గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు నేనైతే అమర్దీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను ఆంటీని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన తర్వాత నాకు చాలా అవార్డ్స్ అయితే హాల్లో కనిపించడం జరిగింది. డిస్క్లైమర్ ఇచ్చేస్తే అయితే హోమ్ టూర్ కాదు, జస్ట్ అమర్దీప్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి. ఆంటీ హాయ్. హాయ్. సో ఇందాక మీకు చెప్పా ఇంటర్వ్యూస్లో అసలు రాగానే ఫస్ట్ ఈ అవార్డ్స్ అని చూసి దేనికి అవార్డ్స్ వచ్చినాయని కనుక్కుందామని. సో మా వ్యూవర్స్కి కూడా ఈరోజు మీరే చెప్పాలి. సో మీకు తెలుసు కదా ఏ అవార్డు ఎందుకు వచ్చిందో, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ అవార్డు అది స్టార్ మా పరివార్ అవార్డు అండి. అది స్టార్ విన్నర్ అంటే అది వన్ డే బిగ్ బాస్. ఓకే, వన్ డే బిగ్ బాస్ అది బాగా నాకు గుర్తుంది. ఎందుకంటే వన్ డే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు తను విన్ అయినాడు. అప్పుడు తనకి అవార్డు వచ్చింది. సో ఆ వన్ డే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా. అప్పుడు అయినాడు కదా, ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాడు. సో ఇంకో కప్ వస్తే ఇక్కడే పెడతారు. ఇంకో కప్ వస్తే ప్లేస్ అంటే ఆ కప్పుని బట్టి చిన్నదా పెద్దదా అని చూసి పెద్దది వస్తుంది, నాకు ఇక్కడే పెడతారు అనుకుంటున్నా. పెద్దది వస్తే ఇంకా పక్కన పెట్టేది ఎక్కడన్నా. సో నెక్స్ట్ ఆ అవార్డు అండి, అది కూడా స్టార్ మా పరివార్ అవార్డు అండి. అది తేజుది ఒకటి, అమ్మడిది ఒకటి. కానీ బాగా సెట్ చేసుకున్నారు. పైన ర్యాక్ అంతా కూడా అవార్డ్స్ పెట్టేసి. ఎవరు మీరా లేకపోతే అమర్ వల్ల? మేమేనండి. ఇది ఇవైతేనా మీరే సెట్ చేస్తారు. ఇంట్లోటివి అయితే అవన్నీ నేనే సర్దుతూ ఉంటాను. కొన్ని నచ్చినప్పుడు అమ్మాయి మార్చుకుంటా ఉంటుంది అంతే. అండ్ మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇదొక నోబెల్ ప్రైజ్, ఇదొక నంది అవార్డు, ఇదొక ఆస్కార్ అవార్డు. సో ఇది వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది, ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళు మీతో? తేజస్వి చాలా బాగుంది అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళి వాళ్ళు దాన్ని ఫంక్షన్ చేసుకున్నారు. అండ్ ఈ ఫోటో కూడా అభిలాష హీరోగా చేసిన ఫస్ట్ ఫిలిం. సో ఈ మెమరీ గురించి ఏం చెప్తారండి? అది చాలా మంచి మెమరీ అండి. అది అనంతపూర్లో మాకు అక్కడ థియేటర్లలో వేశారు. అక్కడ ఫస్ట్ డే థియేటర్కి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. అది మంచి గుర్తింపు మాకు, అది గుర్తుండిపోయింది. అది గుర్తుండిపోతుంది కదా. ఫస్ట్ టైం ఒక అబ్బాయి, మన అబ్బాయి ఎట్లా హీరోగా సినిమా చేసినప్పుడు, అది మీరందరూ మీ ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండిందమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఫ్రెండ్స్ అందరూ కూడా అమర్ కోసమే వచ్చారు. నిజంగా అంటే నా సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా చేశాడు రూపాయి, ఇంకా బాగా చేస్తాడు, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు అని. మరి ఇప్పుడు మీరు సినిమాల్లో చూద్దాం అనుకుంటున్నారా, సీరియల్లో చూద్దాం అనుకుంటున్నారా? ఎక్కువ సీరియల్సే నాకైతే ఇష్టము, కాకపోతే అమర్కి సినిమాలు అంటే ఇష్టము. సో మీ మాట వినాలా, ఇప్పుడు ఆయన నచ్చింది చేయాలా? ఆయన మాట విందాం. ఆయనకైతే సినిమాలు ఇష్టం. ఆయనకి సినిమాలు ఇష్టం. అవును అవును. ఇది 100K 100K అనేది యూట్యూబ్ అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరు అభిమానులు ఇచ్చారండి. మీరు చూస్తారా ఇన్స్టాగ్రామ్? అమర్ని ఫాలో అవుతూ ఉంటారా? అవుతుంటానండి చాలా మటుకు. ఏది అమర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నారు లేదు బిఫోర్? అంతేనండి, అమ్మరే ఒకసారి చేసి ఇచ్చాడు. ఈ మధ్యనే చూస్తున్నాను. ఆయనకి ఇష్టమైన హీరో, తనకి ఇష్టమైన హీరో మాస్ మహారాజ్. ఆయన్ని చూసి ఆయన ఇంప్రెషన్తోనే సినిమా ఫీల్డ్కి వచ్చాడు. మాస్ శివరాజు అవుతాడని నమ్మకం మాకు కూడా. చాలా మంది అంటారు సేమ్ రవితేజ గారిలానే ఉంటాడు, సేమ్ రవితేజ గారిని యాటిట్యూడ్, ఎనర్జీ అంతా ఉంటుందని. ఎనర్జీ ఎప్పటి నుంచి అమ్మ? చిన్నప్పటి నుంచి అంతేనా? ఎనర్జీ చిన్నప్పుడే రవితేజ గారి సినిమాలు బాగా చూశాడు. సింధూరం సినిమా నుంచి చూస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి బాగా రవితేజ అంటే చాలా ఇష్టం. ఆ జుట్టు అది అంతా అలాగే ఉంటుంది. అండ్ ఈ ఫోటో ఏంటమ్మా? ఇది సీరియల్ బ్యాచ్ అదంతా. ఎక్కడంటే ఈ ఫొటోస్లో ఎక్కడ మానస్ హరియానా కనిపించట్లేదు? ఇది వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారండి. ఇలా అన్ని ఒక దీంట్లో ఫ్రేమ్లో వేసి. హరియానా ఉంది, హరియానా కూడా ఉంటుందండి, లేకుండా అయితే ఉండదు. ఫస్ట్ అమ్మాయే కదా ఫ్రెండ్. అవును. మానస్ మిస్సింగ్, మానస్ లేడు. అది ఫ్రెండ్స్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. అది ఈ ఫోటో
అది తేజుదండి. ఇదేమైనా తేజుకి అమ్మర్ ఇచ్చిన గిఫ్ట్? కాదండి, ఇది అభిమానులు ఇచ్చారు అమ్మాయికి. మొత్తం చాలా వరకు ఇంట్లో మొత్తం అభిమానులు ఇచ్చిన ఇవే ఎక్కువైపోయినాయి. ఎక్కువ అన్ని అభిమానులు ఇచ్చినవేనండి. తెలుసు, అది ఫ్యాన్స్ ఇచ్చింది. అది ఫ్యాన్సీ. ఇది బాగుంది. ఇవి అమ్మాయికి తమిళ్ సీరియల్స్ లో వచ్చాయి, ఓకే, అవార్డ్స్ వచ్చాయి మొన్న. ఇది బాగుంది. అది కూడా గిఫ్ట్ అండి. అది కానీ డేట్ December 14th, 2023 మ్యారేజ్ డేట్ పోవాలి. ఫస్ట్ మ్యారేజ్ కూడా ఉన్నాడు కదా. అండ్ ఇంకా ఇక్కడ 2 అవార్డ్స్ ఉన్నాయండి. అవునవును, ఇక్కడ ఉన్నాయి. బెస్ట్ హీరో జానకి కలగనలేదు, బెస్ట్ హీరో అవార్డు ఇది. అప్పుడు నేను కూడా వెళ్ళాను అవార్డుకి. అవార్డు వచ్చింది ఫస్ట్ టైం మీ ముందు అవార్డు తీసుకున్నాడు. ఫస్ట్ టైం కదా, చాలా మాకు అసలు చెప్పలేనంత ఆ రోజు ఆనందం. సుమా కూడా అన్నారు ఆ రోజు, ఏంటి మీ అమ్మ చాలా సంతోషపడిపోతున్నారు అని. పైన కూడా స్టార్ మా ఇది కూడా చౌదరి బెస్ట్ యాక్టర్ అండి. ఇది జానకి కలగనలేదే బెస్ట్ యాక్టర్ స్టార్ మా అవార్డు. అంటే ఎక్కువ స్టార్ మా అవార్డ్స్ కనిపిస్తున్నాయి. స్టార్ మాలోనే కదా చేస్తున్నాడు, వేరే దేంట్లో అందుకే అనుకుంటా స్టార్ మా అనేది ఎక్కువ. అందుకనే కదా అన్ని స్టార్ మా బ్యాచ్ అయిపోయినారు. అవును. అండ్ ఆ ఫోటో అది కూడా గిఫ్ట్ ఏంటంటే ఇది గిఫ్ట్ ఇచ్చారండి, బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. అది స్టార్ మా అభిమానులు అది స్టార్ మా అవార్డు వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. సో ఫైనల్గా ఇన్ని కప్స్ వచ్చినాయి కాబట్టి, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి, మ్యాక్సిమం ఇంకా చాలా లోపల ఉండి ఉంటాయి, కొన్ని వరకే పెట్టినట్టున్నారు ఇక్కడ. సో ఇన్ని వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా బిగ్ బాస్ కప్పు కూడా ఈ ప్లేస్మెంట్లో ఎక్కడైనా అరేంజ్ అవ్వాలి అని అయితే మేము కోరుకున్నాం. అంటే వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంది. దీని వెనకాల ఏదో స్టోరీ ఉందని విన్నా, దీని వెనకాల స్టోరీ ఏంటి? ఇది అమ్మర్కి తేజు ఇచ్చిన గిఫ్ట్ అండి. పెళ్ళైన కొత్తలో అమ్మర్కి దీంట్లో అలా కూర్చొని ఆమె భర్త అలా టీవీ చూడాలని తన కోరిక అనమాట. అమ్మర్కి నడుము నొప్పి ఇస్తా ఉన్నప్పుడు తన గిఫ్ట్ తెచ్చి ఇచ్చింది. దానిలో రిలాక్స్ అయ్యి తను టీవీ చూసుకోవాలని. రాయల్ చైర్ అనమాట. రాయల్ చైర్ గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు. తేజు ఇస్తా ఉంటుంది గిఫ్ట్లు, అమర్ కూడా అప్పుడప్పుడు ఇస్తాడు. అప్పుడప్పుడు ఇచ్చిన గిఫ్ట్లో ఏ గిఫ్ట్ ఉంది ఇక్కడ మొత్తంలో? అమర్ తన మనసుని గిఫ్ట్ ఇచ్చాడు. అమర్ మనసుని గిఫ్ట్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. యా, వెల్కమ్ టు దేర్ స్వీట్ హోమ్. ఈరోజు నేనైతే అమర్దీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను ఆంటీని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన తర్వాత నాకు చాలా అవార్డ్స్ అయితే హాల్లో కనిపించడం జరిగింది. డిస్క్లైమర్ ఇచ్చేస్తే అయితే హోమ్ టూర్ కాదు, జస్ట్ అమర్దీప్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి. ఆంటీ హాయ్. హాయ్. సో ఇందాక మీకు చెప్పా ఇంటర్వ్యూస్లో, అసలు రాగానే ఫస్ట్ ఈ అవార్డ్స్ అని చూసి దేనికి అవార్డ్స్ వచ్చినాయని కనుక్కుందామని. సో మా వ్యూవర్స్కి కూడా ఈరోజు మీరే చెప్పాలి. సో మీకు తెలుసు కదా ఏ అవార్డు ఎందుకు వచ్చిందో, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ అవార్డు అది స్టార్ మా పరివార్ అవార్డు అండి. అది స్టార్ విన్నర్ అంటే అది వన్ డే బిగ్ బాస్. ఓకే, వన్ డే బిగ్ బాస్ అది బాగా నాకు గుర్తుంది. ఎందుకంటే వన్ డే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు తను విన్ అయినాడు, అప్పుడు తనకి అవార్డు వచ్చింది. సో ఆ వన్ డే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా. అప్పుడు అయినాడు కదా, ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాడు. సో ఇంకో కప్ వస్తే ఇక్కడే పెడతారు. ఇంకో కప్ వస్తే ప్లేస్ అంటే ఆ కప్పుని బట్టి చిన్నదా పెద్దదా అని చూసి పెద్దది వస్తుంది, ఇక్కడే పెడతారు అనుకుంటా. పెద్దది వస్తే ఇంకా పక్కన పెట్టేది ఎక్కడన్నా. సో నెక్స్ట్ అవార్డు అండి, అది కూడా స్టార్ మా పరివార్ అవార్డు అండి. అది తేజుది ఒకటి, అమ్మడిది ఒకటి. కానీ బాగా సెట్ చేసుకున్నారు, పైన ర్యాక్ అంతా కూడా అవార్డ్స్ పెట్టేసి. ఎవరు మీరా లేకపోతే అమర్ వాళ్ళ? మేమేనండి. ఇది ఇవైతేనా ఇంట్లోటివి అయితే అవన్నీ నేనే సర్దుతూ ఉంటాను. కొన్ని నచ్చినప్పుడు అమ్మాయి మార్చుకుంటా ఉంటుంది అంతే. అండ్ మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇదొక నోబెల్ ప్రైజ్, ఇదొక నంది అవార్డు, ఇదొక ఆస్కార్ అవార్డు. సో ఇది వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది, ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళు మీతో? తేజస్వి చాలా బాగుంది అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళి వాళ్ళు దాన్ని ఫంక్షన్ చేసుకున్నారు.
అండ్ ఈ ఫోటో కూడా అభిలాష హీరోగా చేసిన ఫస్ట్ ఫిలిం. సో ఈ మెమరీ గురించి ఏం చెప్తారండి? అది చాలా మంచి మెమరీ అండి. అది అనంతపూర్లో మాకు అక్కడ థియేటర్లలో వేశారు. అక్కడ ఫస్ట్ డే థియేటర్కి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. అది మంచి గుర్తింపు మాకు, అది గుర్తుండిపోయింది. అది కానీ గుర్తుండిపోతుంది కదా, ఫస్ట్ టైం ఒక అబ్బాయి మన అబ్బాయి ఎట్లా హీరోగా సినిమా చేసినప్పుడు అది మీరందరూ మీ ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండిందమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఫ్రెండ్స్ అందరూ కూడా అమర్ కోసమే వచ్చారు నిజంగా. అంటే నా సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా చేస్తాడు రూపాయి, ఇంకా బాగా చేస్తాడు, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు అని. మరి ఇప్పుడు మీరు సినిమాల్లో చూద్దాం అనుకుంటున్నారా, సీరియల్లో చూద్దాం అనుకుంటున్నారా? ఎక్కువ సీరియల్సే నాకైతే ఇష్టము, కాకపోతే అమర్ సినిమాలు అంటే ఇష్టము. సో మీ మాట వినాలి, ఇప్పుడు ఆయన నచ్చింది చేయాలా? ఆయన మాట విందాం. ఆయనకైతే సినిమాలు ఇష్టం. ఆయనకి సినిమాలు ఇష్టం. అవును అవును. ఇది 100K 100K అనేది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరు అభిమానులు ఇచ్చారండి. మీరు చూస్తారా ఇన్స్టాగ్రామ్? అమర్ని ఫాలో అవుతూ ఉంటారా? అవుతుంటానండి చాలా మటుకు. ఏది అమర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నారు లేదు బిఫోర్? అంతేనండి, అమ్మరే ఒకసారి చేసి ఇచ్చాడు. ఈ మధ్యనే చూస్తున్నాను. ఆయనకి ఇష్టమైన హీరో, తనకి ఇష్టమైన హీరో మాస్ మహారాజ్. ఆయన్ని చూసి ఆయన ఇంప్రెషన్తోనే సినిమా ఫీల్డ్కి వచ్చాడు. మా శివరాజు అవుతాడని నమ్మకం మాకు కూడా. చాలా మంది అంటారు సేమ్ రవితేజ గారిలానే ఉంటాడు, సేమ్ రవితేజ గారిలో యాటిట్యూడ్ ఎనర్జీ అంతా ఉంటుందని. ఎనర్జీ ఎప్పటి నుంచి అమ్మ? చిన్నప్పటి నుంచి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.